జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. యాక్చువల్లీ మీ కెరియర్ గురించి అడుగుదామని బేసికల్ మీరు కూడా మీ కింద వేసుకుంటారు కదా కొన్ని యాక్ట్రెస్ ఏడీ కూడా వేసుకున్నారు, ఈవెన్ సింగర్ కూడా వేసుకున్నారు, కొత్త డ్రాఫ్ట్స్. అంటే మీరు స్టార్టింగ్ నుంచి థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ముందు స్టడీస్లో కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. లేదు తెలుసండి, నాకు నార్మల్గానే ముందే తెలుసు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఇవన్నీ తెలుసు. బట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మీకు ఇప్పుడున్న లైఫ్కి మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా? వెన్ కంపేర్ చేసుకుంటే మాత్రం కొంతమంది సింపుల్గా కొంతమంది ఎలివేటర్ ఎక్కినట్టు అనిపిస్తూ ఉంటుంది, సింపుల్గా వెళ్తూ ఉంటారు. కొంతమంది కష్టపడి మెట్లు ఎక్కి వెళ్తున్నట్టు ఉంటుంది, కొంతమంది మెట్లు ఎక్కడానికి లేక గోడ ఎక్కి దూకాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. మీకు ఏమన్నా ఆ కైండ్ ఆఫ్ కంపారిజన్లు ఏమన్నా కొంచెం? నాకేంటంటే దర్శన్, నాకు ఓకే చాలా మంది అంటారు ఈ అమ్మాయి రావాల్సింది ఎందుకు, వై డిడ్ంట్ షీ డూ బిగ్గర్ ఫిల్మ్స్, వై డిడ్ంట్ షీ డూ మోర్ ఫిల్మ్స్, ఎందుకు ఈ అమ్మాయి అంత వర్క్ చేయట్లేదు, టాలెంట్ ఉంది అంటూ ఉంటారు. బట్ నేనేమనుకుంటానంటే మేబీ దిస్ ఈజ్ మై డెస్టినీ, దిస్ ఈజ్ మై పాత్. అండ్ నేను ఐ కమ్ విత్ సర్టన్ నాదే రెస్ట్రిక్షన్స్. మేబీ ఐ డోంట్ డూ టూ మచ్ గ్లామర్ అనుకోండి, మేబీ టూ మచ్ ఇంటిమసీ సీన్స్ నేను చేయలేను. సో సపోజ్ అలాంటి ప్రాజెక్ట్స్ నాకు వచ్చినప్పుడు నేను రిజెక్ట్ చేసి ఉంటాను. బట్ అదే నేను చేస్తుంటే ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ గాన్ టు దట్. సో నా కెరియర్ పాత్ ఈజ్ మై డెస్టినీ. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఇట్ బికాస్ ఆఫ్ మై ఓన్ principles and my own restrictions. So I'm very happy. అంటే ఇప్పుడు ఐ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, అబ్బా ఎందుకు ఆ సినిమా చేశాను అని. ఒక్కసారి అద్దంలో నా మొహం చూసుకునే టైంలో నాకు గర్వంగా ఉండాలి తప్ప గిల్టీగా ఉండకూడదు. అదొక్కటి నాకు కావాల్సింది నా లైఫ్లో. సో ఐఎమ్ ఓకే. చాలా చూజీ. అవును, అది నేను చూసాను. ఇప్పుడు అవసరమైతే గ్యాప్ తీసుకోవడానికి కూడా ఇవి ఇష్టపడతారు. బట్ ఏంటంటే కొత్తగా పరిచయం చేసుకోవాలి మళ్ళీ ఆడియన్స్కి అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు మైండ్లో. యాక్చువల్గా బ్యూటీ అంతా అండి, ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ ద ప్రెజెంట్, మనం అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకోళ్ళు ఉండరు. కంపారిజన్ కిల్ చేసేస్తుందండి. ఆ కంపారిజన్ ఎప్పుడు హెల్దీగా ఉండాలి. హెల్దీ కంపారిజన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మనం పాజిటివ్గా కంపేర్ చేసుకుంటూ ఉంటే లైఫ్ని బాగా లీడ్ చేయగలం. ఎంత బ్యూటీనైనా కూడా ప్రతిదానికి ఒక కాంపిటీషన్ ఉంటుందండి. కాంపిటీషన్ లేకుండా ప్రపంచంలో ఏదీ లేదు. బట్ మన కాంపిటీషన్ మనల్ని లైఫ్లో ఒక స్టెప్ ముందుకి వెళ్ళేలా ఉండాలి తప్ప మనల్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేలా, ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేలా కంపారిజన్ ఉండకూడదు. అంటే ఐ లవ్ సోషల్ మీడియా, టీచింగ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ గ్లోబలీ. కానీ ఒక్కొక్కసారి నేనే చెప్తాను ఫ్రమ్ పర్సనల్ థింగ్స్, సమ్టైమ్స్ ఐ ఫీల్ కొంచెం సాడ్ అయిపోతాను, లోగా ఫీల్ అవుతాను. ఎందుకురా అని కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఒక 1 hour ఐ వుడ్ హ్యావ్ స్క్రోల్డ్ అండి. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఐ వుడ్ హ్యావ్ స్క్రోల్డ్. నాకే తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్లో నేను ఏదో సాడ్నెస్ ఫీల్ అవుతాను, ఏదో అన్ఫుల్ఫిల్మెంట్ ఫీల్ అవుతాను. అది అవుతుంది మనకి, బికాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. నేను అసలు కంపేర్ చేసుకోలేనని చెప్పట్లేదు. బికాజ్ పీపుల్ పోస్ట్ దేర్ బెస్ట్ వర్జన్ ఆన్ సోషల్ మీడియా, దే పోస్ట్ దేర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆర్ దేర్ బెస్టెస్ట్ వర్జన్. పాపం దాని వెనకున్న స్టోరీ, హిస్టరీ, బాధ, కష్టాలు మాకు తెలీదు. అది చూసాక నాకు అనిపించింది, అబ్బో ఫస్ట్ లేవగానే మాత్రం ఇన్స్టాగ్రామ్ అస్సలు చూడొద్దు. మేబీ లేటర్ ఇన్ ద మార్నింగ్ యూ కెన్ జస్ట్ స్క్రోల్ అండ్ యూ షుడ్ బీ వెరీ స్ట్రాంగ్ హార్టెడ్ అండ్ యూ షుడ్ నో నా లైఫ్లో నాకు ఇది, నాకు దేవుడు ఇంత ఇచ్చాడు, ఐ షుడ్ బీ హ్యాపీ అన్నట్టు. లేకపోతే నాకే తెలియని చిన్న ఒక సాడ్నెస్, చిన్న ఒక లోగా ఫీల్ అవ్వడము, అది మొదలు పెడితే మాత్రం ఇంకా చాలా కష్టం. అంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు నేను ఎక్కడ ఏదైతే ఉన్నానో ఇది నా చాయిస్ అని చెప్పి చాయిస్ చెప్పారు. బట్ ఆయన హ్యూమన్ బీయింగ్ కాబట్టి. బట్ పొటెన్షియల్ వైజ్ ఆలోచించుకుంటే, అంటే మీకున్న స్కోప్ వైజ్ ఆలోచించుకుంటే, మీరు ఆల్మోస్ట్ 3 లాంగ్వేజెస్ అయితే ఈజీగా మాట్లాడతారు. కన్నడ, తెలుగు, తమిళ్ కూడా మాట్లాడతారు. నాకు తెలిసి మలయాళం కూడా యాక్ట్ చేశారు కాబట్టి ఏమన్నా కొంచెం వచ్చి ఉండొచ్చు. ఐ థింక్ సౌత్ ఇండియా మొత్తం కవర్ చేశారు. ఈవెన్ మీరు ప్రతి ఇండస్ట్రీలో కూడా వర్క్ చేశారు. ఎప్పటికప్పుడు ఒక కొత్త రకం క్యారెక్టర్ చేయాలి అని అనుకుంటున్నారు. స్టిల్ ఏంటి ఏదన్నా మిస్ అవుతుందా, ఎందుకు మనం కొంచెం మ్యాచ్ చేయలేకపోతున్నాం అనే ఒక అనలైజ్. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. నేను ధన్య గారిని ఆఫీస్కి కథలో అనుకున్నప్పుడు నాకు కూడా మీరు చెప్పిన పాయింట్ ఉంది. కానీ ఆ పాయింట్స్ అన్నిటికీ కృష్ణలీల ఫిల్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే షీఈ్ వెరీ టాలెంటెడ్ అండి, టెరిఫిక్ పెర్ఫార్మర్. తను స్మార్ట్, ఇది కావాలి, ఏది చూస్ చేసుకోవాలి అనేది షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు ఎందుకు నెక్స్ట్ లెవెల్లో లేదు అని చెప్తే ఇట్ ఈస్ అవర్ ఎక్స్పెక్టేషన్ దట్ ఈస్ మేకింగ్ హర్ టు చూస్ నెక్స్ట్ లెవెల్. కానీ ఆ లుక్స్ అన్నీ కూడా నేను కృష్ణలో
ఫుల్ఫిల్ చేశాను అని కొంతవరకు అనిపించింది నాకు. ఓకే. ధన్య గారు చాలా బ్యూటిఫుల్గా కనిపించారు అని చెప్పి ఆడియన్స్ కానీ మన టీం కానీ అందరూ ఇంత చెప్తున్నప్పుడు నాకు మీ దగ్గర మీరు అనిపించిన ఒక చిన్న అన్ఫుల్ఫిల్మెంట్ అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను మూవీ చూసుకున్న తర్వాత నేను కొంతవరకు అది ఫుల్ఫిల్ చేశాను ఆల్సో అదే అనుకుంటున్నాను. వాట్ సక్సెస్ ఈజ్ అనేది ప్రతి ఒక్కరికి డెఫినేషన్ వేరు ఉంటుంది. అఫ్ కోర్స్ మీ యాంగిల్లో చూస్తే అండ్ మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ మైండ్లో చూస్తే సక్సెస్ మీన్స్ వెన్ యూఆర్ యాక్టింగ్ విత్ అ వెరీ బిగ్ హీరో, when your movie makes 1,000 crores, కరెక్ట్. when you're getting like a full, you're busy for 24/7 5 years, మీరు లాక్ అయిపోయారు, you're acting in all industries, మీకు highest demand, highest remuneration. So that could be the most widespread definition for success. But నాకు I calculate my success as somebody who was a nobody, జీరో నుంచి ఒక బ్యాంకర్ ఫాదర్, ఒక హౌస్ వైఫ్ మదర్కి పుట్టిన బెంగళూరులో ఒక అమ్మాయి, చాలా ట్రెడిషనల్ ఆర్థడాక్స్లో హౌస్ హోల్డ్లో పుట్టిన అమ్మాయి, చిన్న చిన్నగా రోల్స్ చేస్తూ తన ప్రిన్సిపల్స్ని వదులుకోకుండా ఏ వర్క్ తనకి డీసెంట్ అనిపించిందో అది చేస్తూ స్లోగా ఒక లీడ్ రోల్గా చేస్తూ ఈరోజు ఈ పోస్టర్ మీద ఉన్నాను నేను. ఫర్ మీ దట్ ఇస్ సక్సెస్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ ఆన్ స్క్రీన్ మొత్తం ఇప్పటి వరకు టిల్ డేట్ చాలామంది మెజారిటీ బ్రేక్ ఇచ్చిన సబ్జెక్టులు ఏంటంటే బబ్లీ గర్ల్స్, కొంచెం ఇన్నోసెంట్గా, అమాయకంగా, థింగర్గా ఇలా యాక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీ క్యారెక్టర్స్ అన్నీ ఆల్మోస్ట్ మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ ఉంటారు. మెచ్యూర్డ్ ఉమెన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. చాలా లాజికల్గా ఆన్సర్ చేస్తూ ఉంటారు ఆన్ స్క్రీన్. సో దానివల్ల సంథింగ్ అన్ని మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ కాబట్టి కొంచెం మరీ టీనేజ్ పిల్లలు ఇలా అంత మ్యాచ్అప్ చేయలేక, బట్ యూఆర్ ఎ మెచ్యూర్డ్ యాక్ట్రెస్. నేను జస్ట్ ఏంటంటే కృష్ణ లీలా అన్నారు కదా, ఆయన లీల మీకు అర్థమైందా, మీరు సాటిస్ఫైడ్ గానే ఉన్నారా? 1000% సాటిస్ఫాక్షన్, మీకు సాటిస్ఫాక్షన్. మీరు వచ్చి చూడాలి మాతో సినిమా. తెలుస్తుంది లార్డ్ శ్రీకృష్ణ, ఐ మీన్ లార్డ్ దేవుడు ఉన్నాడు కదా, దేవుడు లీల మీకు నచ్చిందా ఇప్పుడు మీ కెరియర్ పరంగా అని అడిగాను అనమాట. ఆయన్నే నమ్ముకోవాలి, వేరే ఆప్షన్ లేదు. మన కంట్రోల్లో లైఫ్ ఉంటుంది అనుకుంటాం కానీ ఉండదండి. యూ హ్యావ్ టు పుట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద యూనివర్స్ అండ్ గాడ్ అంటారు, కొంతమంది యూనివర్స్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ పుట్ ఫుల్ ఫెయిత్ అండ్ అలా వెళ్తూ ఉండాలి. ఇప్పుడు నాతో నా కెరియర్లో స్టార్ట్ చేసిన చాలామంది ఇప్పుడు ఈ ఫీల్డ్లో లేరు. దే ఆర్ డూయింగ్ అదర్ జాబ్స్, అదర్ థింగ్స్. బట్ నేను ఇక్కడ ఇంకా వర్క్ చేస్తున్నానంటే ఏదో ఒకటి కరెక్ట్గా చేశాను లైఫ్లో. సో లైఫ్లో కృష్ణ ఉన్నారు, బాలకృష్ణ రూపంలో, బాలాజీ రూపంలో ఉన్నారు. ఇప్పుడు అండ్ లవ్ డెఫినేషన్ ఎలా డిఫైన్ చేశారు అసలు? లవ్ని డిఫైన్ చేయలేమండి, లవ్ని ఫీల్ అవ్వాలి. ఐ బిలీవ్ ఒక 5 నిమిషాలు ఏమన్నా హిప్నటైజ్ చేస్తారా? సెషన్ ఏమన్నా చెప్తారా? మీతో మాట్లాడుతుంటే ప్రేమించాలనిపిస్తుంది. డ్రమ్ములు ఇలాంటి స్టోరీలు విన్నప్పుడు ఎందుకు వచ్చిందిలే సింగిల్ గా ఉందా అనిపిస్తుంది, కానీ వీళ్ళతో మాట్లాడుతుంటే ఎందుకో ప్రేమించాలనిపిస్తుంది. గుడ్, వెరీ గుడ్. ప్రేమించాలండి, అందుకే కదా ఉన్నాం. నైస్. సో అంటే ఈ కాంపిటీషన్లో సినిమా తీయడం ఒక ఎత్తు, రిలీజ్ చేయడం ఇంకొక ఎత్తు. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, రిలీజ్, థియేటర్స్, ఇవన్నీ ఇష్యూస్. వీటన్నిటిని ఎలా దాటారు? యాక్చువల్గా నాకు తెలిసి సినిమాకి ఆ ప్లాట్ఫామ్ చాలా ఈజీగా దొరికేస్తుందండి. ఇప్పుడు చూడండి, మాకు పీవీఆర్ సపోర్ట్ ఇచ్చింది. పీవీఆర్ రిలీజ్ చేస్తుంది వరల్డ్ వైడ్ మూవీస్, అన్ని థియేటర్స్. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ పీవీఆర్, అన్ని సింగిల్ స్క్రీన్స్లోనూ వాటిలోనూ అన్ని చోట్ల రిలీజ్ చేస్తుంది. మనం ప్రోడక్ట్ని చూపించాము, ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా అందరూ సపోర్ట్ చేస్తారండి, ఐ బిలీవ్. సో ఫస్ట్ ఆడియన్స్ ఉంటారు కదా, మీ టీంకి సంబంధం లేని వాళ్ళు, ఈ ఫిల్మ్కి సంబంధం లేని వాళ్ళు, బయట వాళ్ళు ఎవరొకరు చూసి వాళ్ళు చెప్పిన రివ్యూ ఏంటి? యాక్చువల్గా నేను ఫస్ట్ వాళ్ళ కథని వాళ్ళకే చెప్పినట్టు సినిమా తీసిన తర్వాత వాళ్ళకి సినిమా చూపించానండి. వాళ్ళు ప్రతి సాటిస్ఫైడ్, మేము అనుకున్న దానికంటే 1000% తెర మీద మేము చూసుకోగలిగాము అన్నాను. అంతకు మించి ఇంకా ఆడియన్ ఏమో అసలు లేదనుకున్నాను. ప్రొడ్యూసర్స్ హ్యాపీ అవ్వాలి. ప్రొడ్యూసర్స్ ఫస్ట్ వాళ్ళే ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చి, ఐఎమ్ నో వన్ విత్ హ్యావ్ నో బ్యాక్గ్రౌండ్ అండి, స్టిల్ నన్ను నమ్మి నా మీద ఇంత బడ్జెట్ పెట్టి చేసిన, నాకు ఆపర్చునిటీ ఇచ్చి చేసిన నా సెకండ్ లైఫ్ పేరెంట్స్గా బిలీవ్ చేసిన వాళ్ళని సినిమా కూర్చున్నప్పుడు వచ్చిన సాటిస్ఫాక్షన్ చూస్తే ఇంతకు మించిన ఆడియన్ ఎవరు ఉంటారండి? ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఒక టీజర్ చూస్తే చూడాలనిపిస్తుంది, మాట్లాడితే ప్రేమించాలనిపిస్తుంది. మీరే మా ఆడియన్స్ అండి. ఇప్పుడు ఒక కంటెంట్, మంచి కంటెంట్ ఇస్తే
చిన్న సినిమానా పెద్ద సినిమానా అని ఆడియన్స్ చూడరు. వీళ్ళు వెనకాల ఎవరున్నారు, ముందు ఎవరున్నారు ఆడియన్స్ చూడరు. ఆడియన్స్ ఏం చూస్తారంటే కంటెంట్ ఉందా, వీళ్ళు హానెస్ట్గా చెప్పాలనుకుంటున్నారా అనేది మాత్రమే ఆడియన్స్ చూస్తారు. దే ఆర్ వెరీ పవర్ఫుల్ అండి. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు కదా ఇంటర్వ్యూలో, సార్ టీజర్లో డైలాగే లేదండి, మొత్తం వినోద్ కుమార్ గారు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఒకటి వినిపించింది. ఈవిడ ఫేస్ కూడా, మీ ఫేస్ కూడా లాస్ట్ వరకు సస్పెన్స్ లాగా వెనక బ్యాక్ షాట్స్ అన్ని చూపించి ఒక్కసారి 2 షాట్స్ ఇలా చూపించారు. అవును సార్. ఏంటి దీని వెనక స్ట్రాటజీ ఏంటి? టీజర్ స్ట్రాటజీ ఏం లేదండి, మనకి కథ ఎలా చెప్పాలనుకుంటున్నాం, కథని స్టెప్ వైజ్గా ఆడియన్లోకి ఎండ్ ఆఫ్ ద డే నా ఎలివేషన్ పరంగానో లేదంటే నా షార్ట్స్ ఉండాలనే కంటే కంటెంట్, కథ ఏం డిమాండ్ చేస్తుంది, కథ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది ప్రతి ఫేజ్లో ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేసుకున్నాం అండి. టీజర్లో మేము ప్రేమ గొప్పతనం చెప్పాలనుకున్నాం, ఆ గొప్పతనం అలా చెప్తేనే బాగుంటుంది అనుకున్నాం, అలానే చెప్పాము. సో మీరు అన్నారు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అవుట్పుట్ చూసి సాటిస్ఫై అని అన్నారు, Correct. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మీ మచ్. కృష్ణలీల జెండాపై కపిరాజ్ ఎలాగో ఉన్నాడు కదా వెనకాల, అవును దాని మీద లోగోలో, సో అవును. ఆయన ఉంటే సక్సెస్ అంటే కదా, Super. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ సో మచ్ అండి. ఫర్ యువర్ వాల్యూబుల్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.